ప్రస్తుతం వాతావరణంలో మార్పులు ఏర్పడుతున్నాయి. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. మరోవైపు విచక్షణారహితంగా వాడుతున్న ఎరువులు, సరైన యాజమాన్య పద్ధతులు లేకపోవడంతో ఖరీఫ్ పంటలతో పాటు రబీలో వేసిన వేరుశెనగ, శనగ పంటల్లో చీడపీడల ఉధృతి పెరిగే అవకాశం ఉంది. వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. ఖరీఫ్లో వేసిన పత్తి, వరి, కంది పంటలు వివిధ దశల్లో ఉన్నాయి. చాలా చోట్ల పత్తి తీతలు తీస్తుండగా కొన్ని చోట్ల కాయ దశలో ఉన్నాయి. వరి గింజ పాలు పోసుకునే దశలో ఉండగా కంది పంట మొగ్గ తొడిగే దశ నుంచి పూత సమయంలో ఉంది. మరోవైపు రబీ వేరుశెనగ, శనగ పంటలను కొన్ని చోట్ల విత్తుకున్నారు. మరికొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే విత్తుకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా పంటల దశను బట్టి వాటిని రకరకాల చీడపీడలు ఆశించే ప్రమాదముంది. దీనికి తోడు రైతులు విచక్షణారహితంగా ఎరువుల వాడకం కూడా వీటికి అనుకూలంగా మారాయి. కాబట్టి చివరి దశలో ఉన్న పంటల నుండి విత్తబోయే రబీ పంటల వరకు అధిక దిగుబడులను పొందాలంటే చీడపీడల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. మన తెలంగాణ రాష్ట్రంలో అలాగే మన మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో తీసుకుంటే సాగు చేస్తున్నటువంటి ప్రధాన పంటలైనటువంటి వరి కావచ్చు, పత్తి కావచ్చు, తర్వాత కందులు, ముఖ్యంగా రబీకి సాగుకు సిద్ధమవుతున్నటువంటి వేరుశనగ, ఈ పంటలు చూసుకున్నట్లయితే ప్రస్తుతం మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో పంట యొక్క దశలను బట్టి రకరకాల చీడపీడలు ఆశించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటికి సమయానుకూలంగా సస్యరక్షణ చర్యలు చేపట్టకపోతే మనకు దిగుబడులు అనేటివి గణనీయంగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క వరి పంటలు ప్రస్తుతం రాత్రి ఉష్ణోగ్రతలు కావచ్చు, పగటి ఉష్ణోగ్రతలు కావచ్చు, వాటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం వల్ల, తర్వాత రైతులు విచక్షణ రహితంగా వాడుతున్నటువంటి యూరియా వాడకం వల్ల, అలాగే మనం తీసుకుంటున్నటువంటి యాజమాన్య పద్ధతుల వలన మనకు ప్రస్తుతం వరి పంటలో ఈ యొక్క సుడిదోమ ఆశించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఎప్పటికప్పుడు ముఖ్యంగా వరి యొక్క దుబ్బుల దగ్గర మనం ఈ యొక్క సుడిదోమ యొక్క పిల్ల పురుగులు కావచ్చు, తల్లి పురుగులు కావచ్చు, ఒక 10 నుంచి 25 పురుగులు కనుక మనకు కాండం మొదల్లో కనుక కనబడితే మనం సస్యరక్షణ చర్యలు అంటే ఈ యొక్క రసాయనిక క్రిమి సంహారకాలు వాడి వాటిని నివారించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనకు ఈ యొక్క సుడిదోమ గనక ఆర్థిక నష్టపరిమితి స్థాయికి చేరుకున్నట్లయితే మనం 1 లీటర్ నీటికి 0.4 గ్రాముల డైనోటెఫిరాన్ అనేటువంటి రసాయనిక క్రిమి సంహారకాన్ని, లేదంటే లీటర్ నీటికి 0.6 గ్రాముల పైమెట్రోజిన్ అనేటువంటి మందుని, లేదంటే 1 లీటర్ నీటికి 0.485 మిల్లీలీటర్ల ట్రైఫ్లోమిజోపైరిమ్ అనేటువంటి రసాయనిక క్రిమి సంహారకాలను వాడి ఈ యొక్క సుడిదోమ ఉధృతిని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఖాళీ బాటలు తీయని రైతులు పాయల్లాగా పంటను చేసుకొని తర్వాత ఆరుతడి పద్ధతిలో నీటిని పెట్టుకుంటూ మనం ఈ యొక్క సుడిదోమ ఉధృతిని తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకు ఇప్పుడే వన్యులు బయటకు వస్తున్నటువంటి దశలో మనకు గింజ గట్టిపడేటువంటి దశలో ఈ యొక్క వరి పంట ఉంది. కాబట్టి మనకు కాటుక తెగులు లేదంటే మానిపండు తెగులు ఆశించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క రైతులు 1 లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ ప్రొపికొనజోల్ని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మానిపండు తెగుల్ని కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. అలాగే మనం అగ్గి తెగులు, తర్వాత మెడవిరుపు తెగులు ఆశించేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క నత్రజని ఎరువుల్ని తాత్కాలికంగా వేయడం నిలిపివేస్తూ మనం 1 లీటర్ నీటికి 1.5 మిల్లీలీటర్ల ఐసోప్రోథైల్ అనేటువంటి మందును, లేదంటే నేటివ్ అనేటువంటి మందుని మనం 0.6 గ్రాముల చొప్పున కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క అగ్గి తెగులను కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే మనం పత్తిలో చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క అక్టోబర్ మాసం వస్తుంది. తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. కాబట్టి గులాబీ రంగు పురుగు ఆశించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు మనం పత్తి చేనులలో తిరుగుతున్నప్పుడు ఈ యొక్క ఆర్థిక నష్టపరిమితి స్థాయి అంటే మనం ఒక 10 కాయల్ని కనుక మనం కట్ చేసి ఓపెన్ చేసి చూసుకుంటే దాంట్లో 1 కాయలో కనుక మనకు గులాబీ రంగు పురుగు కనబడితే దాన్ని 10% నష్టస్థాయిగా గుర్తించి మనం ఇమీడియట్గా ఈ యొక్క రసాయనిక క్రిమి సంహారకాలు పిచికారీ చేయాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగా మనం 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల ప్రొఫెనఫాస్ కావచ్చు, లేదంటే 0.5 గ్రాముల ఎమామెక్టిన్ బెంజోయిట్ కావచ్చు, లేదా 1.5 గ్రాముల థైరాయిడ్ కార్బ్ కావచ్చు, లేదంటే
0.3 మిల్లీలీటర్ల క్లోరాంట్రానిలిప్రోల్ కొరాజిన్ అంటాం. ఈ యొక్క రసాయనిక మందుల్ని మనం పిచికారీ చేసుకుంటూ, అలాగే లింగాకర్షక బుట్టల్ని మనం ఏర్పాటు చేసుకొని పురుగు ఉధృతిని, తర్వాత మాస్ ట్రాపింగ్ విధానం ద్వారా పురుగు యొక్క సంతతిని అరికట్టేటువంటి ప్రయత్నం ద్వారా మనం పత్తిలో దిగుబడులు ఎఫెక్ట్ కాకుండా మనం చూసుకోవచ్చు. అలాగే మనం కాయకుళ్ళు, ముఖ్యంగా బాహ్య కాయకుళ్ళు, తర్వాత అంతర కాయకుళ్ళు అనేటువంటి 2 రకాలుగా ఉంటుంది. తర్వాత బాహ్య కాయకుళ్ళని కనుక మనం గమనించుకున్నట్లయితే 1 లీటర్ని 2 గ్రాముల మెటిరామ్ ప్లస్ పైరాక్లోస్ట్రోబిన్ క్యాబ్రియోటాప్ అంటాం, ఆ యొక్క శిలీంద్రనాశిని, లేదంటే క్రెసాక్జమ్ మిథిల్ 1 లీటర్ నీటికి 1 మిల్లీలీటరు, లేదా మనం ప్రోపికోనజోల్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క బాహ్య కాయకులను మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే ఎక్కడైతే అంతర కాయకులను మనం గమనిస్తామో ఈ యొక్క కాపర్ ఆక్సిక్లోరైడ్ బ్లైటాక్స్ అంటాం, 1 లీటర్ నీటికి 3 గ్రాములు తో పాటు మనం స్ట్రెప్టోసైక్లిన్ సల్ఫేట్ అనేటువంటి బ్యాక్టీరియా నాశిని 1 లీటర్ నీటికి 0.1 గ్రాము చొప్పున మనం కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కాయకులు తెగుల్ని మనం అంతర కాయకులు తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే మనం కందిలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం మొగ్గ తొడిగే దశ నుంచి పూత సమయంలో ఉంది కాబట్టి మనకు శనగపచ్చ పురుగు కావచ్చు, మారక మచ్చల పురుగు కావచ్చు పంట నాశించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల అజాడిరెక్టిన్ 1500 pp అనేటువంటి రసాయనాన్ని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగు సంతతిని, గుడ్డు దశని, తర్వాత తొలి దశ లార్వాన్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఎక్కడైతే ఆర్థిక నష్ట పరిమితి స్థాయి మించుతుందో అక్కడ మనం ఫ్లూబెండయామైడ్, లేదంటే నోవాలిరం, లేదంటే కొరాజిన్ అనేటువంటి రసాయనిక క్రిమి సంహారకాలను పిచికారీ చేసుకొని ఈ యొక్క శనగపచ్చ పురుగు యొక్క సంతతిని, మారక మచ్చల పురుగు యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవడానికి ఆస్కారం జరుగుతుంది. అలాగే మన రబీలో చూసుకున్నట్లయితే మనకు ప్రస్తుతం వేరుశనగ పంట, శనగ పంటలు తొలి దశలో ఉన్నాయి. తర్వాత వేరుశనగ విత్తుకోవడానికి సిద్ధంగా ఉన్న రైతులు విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా పాటించాలి. మనకు ఎక్కడైతే ఈ యొక్క కాండం కుళ్ళు వైరస్ తెగుల్ని వ్యాపింపజేసేటువంటి అవకాశం ఉన్న చోట మనం 1 కేజీ విత్తనానికి 1 గ్రామ్ టెబికనజోల్ లేదా 2 నుంచి 3 గ్రాముల మ్యాంకోజిబ్ అనేటువంటి శిలీంద్ర నాశుల్ని మనం విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైతే మనకు రసం పీల్చే పురుగుల్ని మనం సమర్థవంతంగా అరికట్టడానికి ఇమిడాక్లోప్రిడ్ 2 మిల్లీలీటర్లని 7 మిల్లీలీటర్ల నీటితో కలుపుకొని దాన్ని 1 కేజీ విత్తనానికి పట్టించుకోవడం ద్వారా ఈ యొక్క రసం పీల్చే పురుగులు తద్వారా వ్యాప్తి చెందేటువంటి వైరస్ తెగులను మనం సమర్థవంతంగా అరికట్టడానికి మనకు అవకాశం దొరుకుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఎక్కడైతే వేరు పురుగు ఆశించేటువంటి అవకాశం ఉన్న చోట 1 కేజీ విత్తనానికి 6.5 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్తో కనుక మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ యొక్క వేరు పురుగు ఉధృతిని కూడా మనం తొలి దశలో అరికట్టడానికి ఆస్కారం దొరుకుతుంది. కాబట్టి రైతు సోదరులు ప్రస్తుతం మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు, తర్వాత వ్యవసాయ అధికారులు సూచించినటువంటి ఈ యొక్క సలహాలు పాటిస్తూ వారి యొక్క దిగుబడులు తగ్గకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తారని ఆశిస్తున్నాం.